జేఎన్టీయూకే 2122 R23 వాళ్ళది, R20, R19, R16 వాళ్ళది, 3132 R20, R19, R16 వాళ్ళది. ఎగ్జామ్స్ వచ్చేసరికి ఈ మంత్ ఎండింగ్కి షెడ్యూల్ చేయబడ్డాయి, టైం టేబుల్స్ వచ్చినాయి, మీ అందరూ చూసుంటారు. అయితే ఇప్పటివరకు చాలా వీడియోస్ చేశాను వాళ్ళు అడిగిన డౌట్ల ప్రకారం. అయితే ఇక్కడ ఈ 2122 బీటెక్లో అయితేనేమి, 3132 బీటెక్లో అయితేనేమి ఏమి కన్సిడర్ చేస్తారు స్టూడెంట్స్ని పాస్ చేయడానికి వాల్యుయేషన్లో అని చెప్పేసి అడుగుతున్నారు. ఎందుకంటే R23 వాళ్ళ ప్యాటర్న్ వేరే, మిగతా రెగ్యులేషన్ వాళ్ళ ప్యాటర్న్ వేరే. సో దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం అనమాట. ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేయొచ్చు. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. పీడిఎఫ్స్ అవన్నీ షేర్ చేశాను. ఇక దీంతోపాటు సాఫ్ట్వేర్ కోర్స్ వర్క్ సపోర్ట్ ఛానల్ కూడా. ఇక టాపిక్లో వెళితే ఏంట్రా అంటే, ఇప్పుడు R23 వాళ్ళకేమో షార్ట్ క్వశ్చన్స్, ఎస్ఐ క్వశ్చన్స్ ఉన్నాయి. మిగతా రెగ్యులేషన్ వాళ్ళకేమో ఎస్ఏ క్వశ్చన్స్ మాత్రం ఉన్నాయి. అయితే పేపర్ వాల్యుయేషన్ చేసేటప్పుడు R23 వాళ్ళకైనా కానివ్వండి, మిగతా రెగ్యులేషన్ వాళ్ళకైనా కానివ్వండి, అది రెగ్యులర్ అయినా కానివ్వండి, సప్లీగా రాసేవాళ్ళు సప్లీ వాళ్ళకైనా కానివ్వండి, ఎవరి కీ పేపర్ వాళ్ళకు ఉంటుంది అనమాట, షేర్ చేస్తారు. ఇప్పుడు R23 వాళ్ళ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ప్రకారం వాళ్ళ కీ పేపర్ తయారవుతుంది. సప్లీ R23 వాళ్ళు కూడా సేమ్ ఉంటాయి కాబట్టి క్వశ్చన్స్ ఒకే కీ పేపర్ వస్తుంది. ఇక R20 వీళ్ళు ఉంటారే, వీళ్ళకి వేరే ప్యాటర్న్ కదా, సో వాళ్ళ కీ పేపర్ వేరే ఉంటుంది అనమాట. ముందు కన్సిడర్ చేసేది ఏంట్రా అంటే కీ పేపర్. సో కీ పేపర్ని కన్సిడర్ చేస్తారు. కీ పేపర్లు ఇప్పుడు జనరల్గా ఈ కీ పేపర్స్లో ఎన్ని రకాలుగా ఉంటాయి. ఒకటి వచ్చేసరికి ఏంటంటే థియరీ కీ పేపర్, థియరీ టైప్ కీ పేపర్ విత్ డయాగ్రామ్స్. సెకండ్ది వచ్చేసరికి ఏంటంటే ప్రాబ్లమెటిక్ టైప్ కీ పేపర్, కొన్ని సందర్భాల్లో ఎలాంగ్ విత్ థియరీ బేస్డ్ ప్రాబ్లమెటిక్ కీ పేపర్, దాన్ని రెండు విధాలుగా. ఇక మూడోది వచ్చేసరికి ఏంటంటే ప్రోగ్రామింగ్ టైప్ కీ పేపర్. సో ఇప్పుడు ఈ మూడు రకాలుగా ఉంటుంది. సో ఈ మూడు రకాల గురించి చర్చిద్దాం. ఫస్ట్ది చూసుకుందాం, థియరీ కీ పేపర్. థియరీ కీ పేపర్ వచ్చేసరికి R23 వాళ్ళది ఒక రకంగా ఉంటుంది, మిగతా రెగ్యులేషన్ వాళ్ళది ఇంకో రకంగా ఉంటుంది. R23 వాళ్ళకి వచ్చేసరికి షార్ట్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి షార్ట్ క్వశ్చన్స్ కూడా ఎగ్జాక్ట్ ఆన్సర్ రాసి వాళ్ళు ఇస్తారు. ఎస్ఏ క్వశ్చన్స్ పరంగా వచ్చేసరికి దానికి ఎంతవరకు అవసరమో ఆ కీ పాయింట్స్ వరకు ఇస్తారు. అయితే మీరు రాసేటప్పుడు షార్ట్ క్వశ్చన్స్ అనుకోండి, ఆన్సర్ ఎగ్జాక్ట్గా సేమ్ మీనింగ్ వచ్చినా కానివ్వండి, లేకపోతే అందుట్లో కీ పేపర్లో ఉన్న విధంగా కానివ్వండి రాస్తే మీకు మార్కులు, ఫుల్ మార్కులు పడతాయి. లేకపోతే మార్కులు అసలు పడవు. సో టెక్నికల్ లాంగ్వేజ్లో కీవర్డ్స్ మ్యాచ్ అయితే ఆటోమేటిక్గా ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. నేను ఎప్పుడు చెప్పేది ఇదే. ఇక ఎస్ఏ క్వశ్చన్స్ పరంగా చూసుకుంటే థియరీ దాంట్లో ఇక్కడ ఏంటంటే డయాగ్రామ్స్ అయినా కానివ్వండి, థియరీ అయినా కానివ్వండి, ఇక్కడ వచ్చేసరికి మెయిన్ కీవర్డ్స్ చూస్తారు. ఓకేనా. సో లైన్ చెక్, ఫస్ట్ లైన్ చూస్తారండి. చూసిన వెంటనే అసలు ఏంటంటే ఓవరాల్గా ఏం రాశాడో చూస్తే అక్కడ వాళ్ళకి తెలిసిపోతుంది ఇది తప్పు రాశాడా, రాంగ్ రాశాడా అని చెప్పేసి. ఓకేనా. సో దాని ప్రకారం అందుట్లో ఆ సైడ్ హెడ్డింగ్లే ఉన్నాయి, అందుట్లో ఉన్న కంటెంటే ఉంది. సో ఒకవేళ అందుట్లో డయాగ్రామ్స్ అయితే వాడి బాడీ పార్ట్స్ ఏమున్నాయి, అవన్నీ కూడా ఫిగర్ నేమ్ ఏముంది, అసలు ఈ ఫిగర్ నేమ్ రాశాడా లేదా, ఇది దీని దగ్గర వేసాడా వేరే దానికి గీసాడా, ఇవన్నీ క్వశ్చన్ పేపర్ కీ పేపర్ పక్కన పెట్టుకొని చూస్తారు. సో దాన్ని కన్సిడర్ చేస్తారు ఫస్ట్ దాని ప్రకారం. ఇక సెకండ్ దాని పరంగా వచ్చేసరికి ప్రాబ్లమెటిక్ కీ పేపర్. ప్రాబ్లమెటిక్ కీ పేపర్లో కూడా థియరీ ఉంటుంది. ఒక్కోసారి ఏంటంటే మ్యాథ్సే కాకుండా మిగతా సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, కొన్ని మెజర్మెంట్స్ లాంటివి, అలాంటి వాటికి ప్రాబ్లమ్స్ ఉంటాయి, థియరీ ఉంటుంది. కాబట్టి ఇక్కడ R23 వాళ్ళకి అనుకోండి, ఆ షార్ట్ క్వశ్చన్స్లో ప్రాబ్లం ఇచ్చాడు అనుకోండి, ప్రాబ్లం ఇస్తే స్టెప్స్ విత్ రిజల్ట్ ఎగ్జాక్ట్గా వేసేస్తాడు. దాని ప్రకారం రాస్తేనే మీకు పడతాయి. అంటే మోడల్ సేమ్ మోడలు, మీరు చేసే విధానం, డెరైవ్ చేసే విధానం ఏదైనా కావచ్చు, ఫైనల్గా ఆన్సర్ కరెక్ట్ అవ్వాలి, అందుట్లో కొన్ని టాలీ అవ్వాలి, ఫార్ములాస్ లాంటివి ఇలాంటివి. ఇక థియరీ అంటారా, ఇక ఇంతకుముందు ఏదైతే ఫస్ట్ పాయింట్లో చెప్పానో దాని పరంగానే ఉంటుంది. సో ప్రాబ్లమ్స్ ఎప్పుడు కూడా మీరు షార్ట్ క్వశ్చన్స్కి అటెంప్ట్ చేస్తే మార్కులు ఇస్తారని అస్సలు అనుకోవద్దు. ఎస్ఏ టైప్ ప్రాబ్లమ్స్కి అయితే అటెంప్ట్ చేస్తే కొన్నిసార్లు ఇవ్వచ్చు, అది పేపర్ వాల్యుయేషన్ చేసే వాళ్ళని బట్టి ఉంటుంది. ఓకేనా. సో ఇందుట్లో మీరు గమనించాల్సింది ఏంటంటే ప్రతి డైరెక్ట్ స్టెప్ ఎక్కడైతే మీరు వేసారో దాని మార్కులు తీసేస్తారండి, గ్యారంటీ. స్టెప్ బై స్టెప్ మీరు సబ్స్టిట్యూట్ ఎలా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక దాంట్లో ఒక వాల్యూస్ XY వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేశారు, ఐ హ్యావ్ సబ్స్టిట్యూటెడ్ సో అండ్ సో వాల్యూస్ ఇన్ దట్ అని అది కూడా రాయాలి, దాన్ని కూడా కన్సిడర్ చేస్తున్నారు. ఈక్వేషన్ నెంబర్ ఇస్తే ఈక్వేషన్ నెంబర్ కూడా మెన్షన్ చేయాలి. ఒకవేళ యూనిట్స్ ఉన్నాయనుకోండి రిజల్ట్కి, ఫర్ ఎగ్జాంపుల్ రెసిస్టెన్స్ ఉందనుకోండి, ఓమ్స్ అంటే ఓమ్స్ ఉండాలి, అవన్నీ కూడా కన్సిడర్ చేస్తారు. ఇది సెకండ్ది.
ఇక మూడోది వచ్చేసరికి ప్రోగ్రామిక్ టైప్. సో ప్రోగ్రామిక్ టైప్లో ఏంటి, వీళ్ళు జనరల్గా ఇది కీ పేపర్ ఉంటుంది. R23 వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది, R20 మిగతా రిలేషన్ వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది. R23 వాళ్ళకి అనుకోండి, సో షార్ట్ ఆన్సర్స్ థియరీ పరంగా వచ్చినాయి ప్రోగ్రామింగ్, అవి డైరెక్ట్ ఇచ్చేస్తారు. లేదు శాంపుల్ ప్రోగ్రామ్ అనుకోండి, ఆయన లాజిక్ వేరే ఉండొచ్చు, కానీ అక్కడ వచ్చే ఎగ్జిక్యూషన్ సేమ్ రిజల్ట్ రావాలి. సో మీరు కూడా మీ సొంత లాజిక్ రాసుకోవచ్చు, లాజిక్ వ్యారీ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు నువ్వు ఒక లాజిక్ రాస్తే వేరే వాడు లాజిక్ రాస్తాడు, ఒకడు లాంగ్ లాజిక్ రాస్తే ఇంకొకడు షార్ట్ లాజిక్ రాస్తాడు. సో ఈజియెస్ట్ వేలో. సో లాజిక్ ఏదైనా కావచ్చు, లాజిక్కి ఉన్న ఇంపార్టెన్స్ అది. లాజిక్ కనుక మీరు కనుక కరెక్ట్గా రాయగలిగితే యూ విల్ బీ గెటింగ్ మోర్ పాయింట్స్. సో ఎగ్జిక్యూషన్ రిజల్ట్ చూస్తాడు ఫైనల్గా. సో షార్ట్ పరంగా అయితే. ఎస్ఏ పరంగా వచ్చేసరికి ఏంటంటే అల్గారిథము ఉంటుంది. ఆ అల్గారిథం ప్రకారం ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేశాడా లేదా అని చెప్పేసి మొత్తం చూస్తాడు. డైరెక్ట్ స్టెప్స్ మీరు ఏది వేసినా కుదరదు. ఫ్లో చార్ట్లో ఏదైతే విధంగా ఎస్ ఆర్ నో పద్ధతిలో వెళతారో అదే పద్ధతిలో ఇనిషియలైజేషన్ దగ్గర నుంచి ఎగ్జిక్యూషన్ త్రూ లాజిక్ కరెక్ట్గా రాయాలి. మీరు రాసే లాజిక్ ఎలా ఉంటుందని పక్కన పెడితే మీకు వచ్చిన ఎగ్జిక్యూషన్ రిజల్ట్ కరెక్ట్గా ఉంటుంది. ప్రోగ్రామింగ్ రావటమే బెటర్ అని చెప్పేసి నా అభిప్రాయం. సో ఓవరాల్గా ఏంటంటే ఇక్కడ ఈ 3 రకాల వాటికి ఇలా కన్సిడర్ చేస్తారు. అయితే ఇక్కడ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ రాసుకోవడం బెటరా, ఎస్ఏ ఆన్సర్స్ క్వశ్చన్స్ రాసుకోవడం బెటరా, ఏం కన్సిడర్ చేస్తారంటే వాళ్ళు ముందు షార్ట్ ఆన్సర్స్ చూడటం ఈజీ అని చెప్పేసి షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ ఉంటాయి కదా R23 వాళ్ళే, అవి చూసినప్పుడు ఎగ్జాక్ట్గా ఉందనుకోండి వాటన్నిటికీ ఫుల్ మార్కులు వేసుకుంటూ వస్తారండి. ఆ తర్వాత ఎస్ఏ క్వశ్చన్లు అంత నాకు తెలిసి అయితే చూసినా కూడా మీకు గుడ్ ఇంప్రెషన్ అనేది పడిపోద్ది షార్ట్ ఆన్సర్స్ దగ్గర. అందుకే నేను షార్ట్ ఆన్సర్స్ ఎక్కువ ప్రిపేర్ అయ్యి రాయటం అయితే మంచిదన్నమాట. ఎందుకంటే అయ్యే ఎక్కువ కన్సిడర్ చేస్తారు. షార్ట్ ఆన్సర్స్ లేని వాళ్ళు ఉంటారు, పాత రిలేషన్స్ వాళ్ళు వచ్చేసరికి ఏంటి అంటే స్టెప్ బై స్టెప్ ఎత్తుక్కుంటా వస్తారనమాట. అవి మొత్తం కూడా కన్సిడర్ చేస్తారు. ఓకేనా. సో చాలామంది అడుగుతున్నారు ఇంటర్నల్ మార్క్స్ కన్సిడర్ చేస్తారా మాకు, వాళ్ళ దగ్గర ఉంటుందని. అవి అసలు ఎలాంటి ఏమి ఉండవు. ఇంటర్నల్ మార్క్స్ కానివ్వండి, మీ డీటెయిల్స్ కానివ్వండి, ఏమి కూడా వాళ్ళ దగ్గర అయితే ఉండవు. ఎంటీ బుక్లెట్ ఏదైతే మీరు రాసి ఉందో అంత విత్ డేటా వాళ్ళు ఆ బుక్లెట్లు మాత్రమే వాళ్ళు ఇవ్వటం అయితే జరుగుతుంది. ఓకేనా. సో ఇంకా వేరే కొంతమంది అడుగుతున్నారు, సార్ ఇట్లా నన్ను పాస్ చేయండి, నాకు ఇన్ని ఇంటర్నల్ మార్క్స్ ఉన్నాయి, నా ఫోన్ నెంబర్ ఇది, నాది ఇది, అది డీటెయిల్స్ ప్రొవైడ్ చేయండి, ఎలాంటివి చేస్తుంటే వాటిని కన్సిడర్ చేస్తారంటే ఖచ్చితంగా అయితే కన్సిడర్ చేయరు, ఎట్టి పరిస్థితుల్లో కన్సిడర్ చేయరు. మరి మాల్ ప్రాక్టీస్ పెడతారంటే ఎక్కడో 10%, 100లో 10% ఖచ్చితంగా స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు ఉంటే అది మాల్ ప్రాక్టీస్ కింద పెడతారు. లేదంటే ఇక మామూలుగా వాల్యూట్ చేయకుండా పెట్టేస్తారు అందుట్లో. ఇక అలా అవుతుందన్నమాట. 0 వేసేసి పెట్టేయడం ఏదో చేస్తారు. ఓకేనా. అంతేగాని మాల్ ప్రాక్టీస్ కొంతమంది పెట్టరు, ఎక్కువ శాతం పెట్టరు. సో ఓవరాల్గా వచ్చేసరికి ఈ 2-1, 2-2, 3-1, 3-2 బీటెక్ ఎగ్జామ్స్లో వాళ్ళు కన్సిడర్ చేసేవి ఏంట్రా అంటే ఇవన్నమాట. దీని ప్రకారమే మీరు ప్రిపేర్ అవ్వండి ఆల్మోస్ట్. ఓకేనా. ఇంతకు మించి మీకైతే ఇక ఏమీ ఉండకపోవచ్చు. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్.